Today, Delhi elections prove Indian Election Commission has miserably failed. ఈ రోజు ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్స్ 1 వీక్ బ్యాకే నేను ఆమ్ ఆద్మీ పార్టీ నెంబర్ 2 నెంబర్ 3 అనొచ్చు సత్యేంద్ర జైన్ గారు ఎవరైతే నన్ను కలవడానికి నా దగ్గరికి 2 టైమ్స్ వచ్చారో ఆయన ఇంటికి నన్ను డిన్నర్కి పిలిస్తే వెళ్ళాను. కేజ్రీవాల్ గారి ఇంటికి డిన్నర్కి పిలిస్తే వెళ్ళాను, మాట్లాడాను. డిన్నరే చేయలేదు కేజ్రీవాల్ ఇంట్లో, అంత బిజీ అయిపోయాను 2 అవర్స్ మాటల్లోనే. అప్పుడే వారికి చెప్పాను క్లియర్గా, కేజ్రీవాల్ మిమ్మల్ని మనీష్ సిసోడియాని జైన్ గారిని ఓడిస్తారు, జైల్లో పెడతారు, బీజేపీ అధికారంలోకి వస్తుంది అని క్రిస్టల్ క్లియర్గా. అదే జరిగింది. ఈ దేశంలో ప్రధానమంత్రిగా నేను అన్న ప్రతి ఒక్కరిని ఈ బీజేపీ పార్టీ ఈ 10 సంవత్సరాల్లో కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసింది. జైల్లోనైనా పెట్టారు, చంపేశారు, సరెండర్ అయినా అయిపోయారు చాలామంది. దానికి ఎగ్జాంపుల్ జయలలిత సరెండర్ అవ్వనందుకు జైల్లో పెట్టారు. ఆ తర్వాత హాస్పిటల్కి పంపించారు, మళ్ళీ తిరిగి రాలేదు బయటికి 70 రోజులు 100 రోజులు. 2 లాలూ ప్రసాద్ యాదవ్ సరెండర్ అవ్వనందుకు జైల్లో పెట్టారు. ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్, ఓన్లీ రైల్వే మినిస్టర్, 50,000 కోట్లు ప్రాఫిట్ చూపించిన ఆయన. నెంబర్ 3 శరద్ పవార్ సరెండర్ అయ్యాడు కనుక వదిలేశారు, లేకపోతే జైల్లో పెట్టేసును. నెంబర్ 4 నవీన్ పట్నాయక్ తెలివిగా సరెండర్ అయినట్టు చూపించాడని ఎలక్షన్లోనే ఫినిష్ చేశారు. నెంబర్ 5 అంటే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్లు మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా గెలవనివ్వలేదు లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్లో. ఏం చేశారో నాకు తెలుసు, మీకు తెలుసు. నెంబర్ 6 ములాయం సింగ్ యాదవ్ పేరే చెప్పలేదు, ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్, నా మిత్రుడి శిష్యుడు, ఫినిష్ చేసేసారు. నెంబర్ 7 నితీష్ కుమార్ సరెండర్ అయిపోయాడు గనుక ప్రధానమంత్రి ఆశలు వదులుకొని నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావా జైల్లో ఉంటావా, డైరెక్ట్ స్పీచ్, బాబు ముఖ్యమంత్రిగానే ఉంటాను, మీతోనే ఉంటానని 18 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు బీజేపీతోనే ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు మోదీ ఎవడు, మోదీ యూజ్లెస్ ఫెలో అన్న చంద్రబాబు నాయుడు, మోదీని తిట్టిన చంద్రబాబు నాయుడు ఎప్పుడో కాదు, గత ఎలక్షన్లో 2019లో మోదీ లాంటి ప్రధానమంత్రి ప్రపంచంలోనే లేడు అంటాడు. సిగ్గులేని చంద్రబాబు నాయుడు, మోదీ అంత వరస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఈ దేశంలో పుట్టలేదు, పుట్టబోడు. సెక్యులరిజం పని అయిపోయింది, డెమోక్రసీ అయిపోయింది, ఎకానమీ కాంగ్రెస్ 1,00,000 కోట్లు సంవత్సరానికి అప్పు చేస్తే మోదీ 1,00,000 కోట్లు నెలకు అప్పు చేస్తున్నాడు. అన్నీ తెలుసుండి నువ్వు డ్రామాలు ఆడుతున్నావే, నువ్వు చనిపోయిన తర్వాత నిత్య నరకంలో 100 రెట్లు బాధలు అనిపిస్తావు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా బయటకు వచ్చేసేయ్. 75 సంవత్సరాల్లో నీకెందుకు రాజకీయం? నాలాంటోడికి మద్దతు ఆడుకుంటా ఆట. చేత కాకపోతే లైన్ క్లియర్ చేసేసాయి. ఇప్పుడు ఫైనల్గా 10వ వ్యక్తి కేజ్రీవాల్. చెప్పాను, చెప్పిన మాట వినలేదు. మెసేజ్లు కాల్ చేస్తామన్నారు సత్యేంద్ర జైన్ గారు, సార్ మీ మద్దతు మాకు కావాలి, ట్రంప్ టైంలో 2020లో ఆయనకి పెద్ద హెల్ప్ చేశాను, మేము చాలా గ్రేట్ఫుల్, కాల్ చేస్తామన్నారు, చేయలేదు. ఇప్పుడేంటి, తెలుగు రాష్ట్రాలే దేశానికి దిక్కు, ఇది సబ్జెక్టు. ఎలక్షన్ కమిషన్ న్యాయం చేయదు, ఎలక్షన్ కమిషన్ మోదీకి తొత్తు. దానికి ఉదాహరణ విశాఖపట్నం పార్లమెంటు సీటే.
3 లక్షల ఓట్లు రావాల్సిన భరత్కి 9-10 లక్షల ఓట్లు వచ్చాయి. ఎవ్వడూ జవాబు చెప్పలేని ఆన్సర్ అది. అదే రుజువు. మా నాన్నగారు బూత్లో 24 ఓట్లు, మా నాన్నగారు, మా సిస్టర్, మా బ్రదర్ వీళ్ళందరూ 24 మంది నాతో వెళ్ళి ఓట్లేశారు. 2 ఓట్లే ఆ బూత్లో కనబడటం ఏంటి? ఇంకెంతకన్నా రుజువులు ఏం కావాలి? 3 ప్రాబ్లమ్స్ ఇక్కడ. ఒకటి, ఎలక్షన్ కమిషన్ మెయిన్ ప్రాబ్లం. ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళే నడుపుతున్నారు. మనం బతికున్నంత వరకు వాళ్ళే అధికారంలోకి వస్తారు ఈవీఎంలతో కానీ ఎలక్షన్స్ అయితే. అందుకనే 3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. ఎలక్షన్స్ బ్యాలెట్ పేపర్లో అవ్వాలి, సేమ్ డే అవ్వాలి, సేమ్ డే కౌంట్ అవ్వాలి. అమెరికాలో అయినట్టు, 180 దేశాల్లో అయినట్టు. లేదా ఈ దేశంలో హోప్ లేదు. డాక్టరు పేషెంట్కి ప్రాబ్లం ఏంటి, జబ్బేంటి, ఆ జబ్బుకి సరి అయిన మందు ఏంటి, ఆ మందు పేషెంట్ ఎలా తీసుకోవాలి. నేనంటే మోదీకి ఇంత భయం ఎందుకు? 1,00,000 కోట్లు 5 లక్షల కోట్లు ఇచ్చిన ఆయన ఫారిన్ మినిస్టర్ ఇస్తానంటే వద్దా? ఆయన గంటల నా ముందు నా పాదపూజ చేసిన వాళ్ళకి నేను పట్టించుకోలేదే. మీ కళ్ళ ముందు ఈ 10 సంవత్సరాల్లో ఎవరైనా ఉన్నారా? వీళ్ళు సంవత్సరాలు వెయిట్ చేశారు. జగన్మోహన్, పవన్ కళ్యాణ్ 5 సంవత్సరాలు అమిత్ షా అపాయింట్మెంట్కి. మళ్ళీ సరెండర్ అయిన తర్వాత ఇప్పుడు కలుస్తున్నాడు. నేను 5 నిమిషాలు వెయిట్ చేయకుండా వాళ్ళు ఎన్నిసార్లు కలిశాను? 25-30 సార్లు కలిశాను. ఇంకెక్కువే ఉంటాయి. 10లో 9 సార్లు మీడియాకి ఇన్ఫార్మ్ చేయలేదు. చూస్తున్నారు, ఫోటోలు వస్తున్నాయి, మీటింగులు అవుతున్నాయి, చూస్తున్నారు. ఇంక చెప్పుకోవడం ఎందుకు? ఈ దేశం బాగుపడాలి అంటే ఈ 4 పిల్లర్స్. ఎగ్జిక్యూటివ్ పాడైపోయింది, ఆర్ఎస్ఎస్ బీజేపీ మోదీ నడుపుతుంది. ఎలక్షన్ కమిషన్, జ్యుడిషియరీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. ఎలక్షన్ పిటిషన్ బ్యాలెట్ పేపర్లో చేయమంటే ఆయన ఏం జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి రాజీవా, రివ్యూ పిటిషన్ కూడా లాస్ట్ మంత్ డిస్మిస్ చేశాడు. ఇంత రుజువులు పెట్టిన తర్వాత బీజేపీకి చిత్తశుద్ధి 1% ఉంటే ఎలక్షన్లు బ్యాలెట్ పేపర్లో పెట్టండి, పెట్టిన రోజునే కౌంట్ చేయండి. అమెరికాలాగే. అమెరికా మనల్ని, ఖైదీల్ని, మన వాళ్ళని టెర్రరిస్టులా పంపుతుంటే మోదీ నోరిప్పుడే జైశంకర్ చప్పట్లు కొడతాడే పార్లమెంట్లో. ప్రిజనర్స్ అందరినీ అలాగే పంపిస్తాడట. ఒరే బుద్ధి లేని గాడిదా, జైశంకర్ నీకెవడరా ఇచ్చాడు ఫారెన్ మినిస్టర్ పోస్టు? మన భారతీయుల్ని టెర్రరిస్టులు, క్రిమినల్స్, సౌదీ అరేబియా వాళ్ళు 17 మంది, అమెరికా 33,000 మందిని చంపిస్తే వాళ్ళ బంధు ప్రియులు సౌదీలందరినీ స్పెషల్ ఫ్లైట్లో పంపారు. అమెరికన్ ఫ్లైట్లో 2001 సెప్టెంబర్ 11 అటాక్ అయితే 13ని 6 గవర్నర్లు నాతో ఉంటుండగా నేను అపోజ్ చేశాను. ఈ పనికిమాలోళ్ళకైనా బుద్ధి ఉందా? ఈ సెక్యులర్ పార్టీస్ అంటాయి. పోనీ కేజ్రీవాల్ కాంగ్రెస్ కలిసి చేయొచ్చు కదా. వాళ్ళెందుకు ఇడిపోయారు? అప్పుడే నేను చెప్పాను కదా బీజేపీ వస్తుంది మీరు విడిపోతే అని, ఈవీఎంలు ఈజీగా ట్యాంపర్ అవుతాయని. ఒరే యూజ్లెస్ ఇడియట్స్, నా సలహా తీసుకొండ్రా, ఇప్పుడైనా బాగుపడతారు. చేతులు జోడించి వందనాలు చెప్తున్నాను మీడియా ఓనర్స్కి. ఇవి లైవ్లు ఇచ్చినందుకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు, మీ కంపెనీల్ని లైవ్ ఇచ్చిన వారందరినీ నిజంగా దీవించును గాక. నాకేం కర్మ, ఈరోజు వెళ్ళిపోతాను అమెరికా, ట్రంప్తో యుద్ధం ఆడతా, ఇండియన్స్ని కాపాడుతా. మరి నా దేశమో, నా మోదీ నోరు మూసుకుంటుంటే
జయశంకర్ చప్పట్లు కొడుతుంటే ముఖ్యమంత్రులు మాట్లాడుకుంటూ ఉంటే నేను ఒక్కడిని ఎన్ని పోరాటాలు చేయగలను పొలిటికల్ పవర్ లేకుండా? నేను ఒక ఎంపీ అయితే చేసి చూపిద్దును. ఎప్పుడు ఎంపీ రాజ్యసభ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు, బీజేపీ వాళ్ళు ఇచ్చారు, 2005లో టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇప్పుడు నేను రాజ్యసభ ఎంపీ తీసుకుందామా అన్న తలంపు కూడా వచ్చింది ఎవరైనా ఇస్తే. ఎందుకంటే నా వాయిస్ పార్లమెంట్లో ఉండాలా, 200 దేశాల్లో ఉండాలని. ఇవ్వకుండా చేస్తున్నారేమో ఇతరులు. ఈవీఎంలు ఉన్నంత వరకు నన్ను గెలనివ్వరు, అది కన్ఫామ్. ఎలక్షన్ కమిషన్ miserably failed. Judiciary miserably failed by rejecting my public interest litigation in the Supreme Court to call for the elections. You judiciary judges, what the hell is going on? Why you are rejecting my public interest litigation bills? God will not tolerate, and your families will not be blessed, and you will be held accountable. Judges, listen carefully, because there are few good judges. Stand strong, ready to die, ready to lose job. Gandhiji lost his life but did not surrender. Ambedkar ji lost his powerful position but did not surrender, kicked his ministry position. Where are they? Everybody surrendering. I thought only Chiranjeevi, Pawan Kalyan, Nagababu, package star surrendered. Chandrababu surrendered. Jagan surrendered. Revanth Reddy surrendered. KCR, KTR surrendered. 10 Prime Minister candidates surrendered to BJP RSS. Who is going to stand? God said, "Here am I," said Jeremiah. "Lord, fill me, use me. Will you stand with me?" 7569441275. Join me. చులో మోదీ గారి నాయకత్వం ఎవరు కోరలేదమ్మా. ఎందుకంటే మోదీ చెప్పిన 10 వాగ్దానాలు, మెయిన్ వాగ్దానాల్లో ఒకటి నెరవేర్చలేదు. నెంబర్ 1, నల్లధనం తీసుకొచ్చి 15 లక్షలు ప్రతి ఒక్కరికి ఇస్తామన్నారు, ఇవ్వలేదు. నెంబర్ 2, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగం, 10 సంవత్సరాల్లో 20 కోట్ల ఉద్యోగాలు అన్నారు. 20 కోట్లు కాదు కదా, 20 కోట్ల ఉద్యోగాలు పోయాయి, ఉన్నాయి. నెంబర్ 3, డాలరు రూపాయితో సమానం అయిపోద్ది అన్నారు. మన దేశ చరిత్రలో డాలరు 5 నుంచి 10, నేను అమెరికా వెళ్ళినప్పుడు 12 రూపాయలు, ఈరోజు 86 రూపాయలు. నెంబర్ 4, సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు. అందరూ అభివృద్ధి చెందుతారన్నారు, ఎవరు చెందలేదు. నెంబర్ 5, రైతులకి న్యాయం చేస్తామన్నారు, రుణమాఫీ అన్నారు, అభివృద్ధి అన్నారు. రైతులు అన్ని తీసుకెళ్ళి అదానీ అంబానీకి అమ్మి పెడుతున్నారు. నెంబర్ 6, మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, ఈ రోజుకి ఇవ్వలేదు. నెంబర్ 7, దేశ విదేశాలు మన భారతీయుల్ని బ్రహ్మరథం పెడతారు వీసాలు లేకుండా అన్నారు. ఈరోజు అమెరికా దేశమే మన భారతీయుల్ని చైన్లతో కొరడాలతో కొడుతుంటే కాళ్ళకు సంకెళ్ళు, చేతులకి బేడీలు, ముఖానికి చూపించుకోలేని పరిస్థితి. మోదీ నోరిప్పి మాట్లాడు, ఇంకెన్ని చెప్పాలి? ఒక్కటేనా? ఏం చేశాడు? 370 రద్దు చేశారు, శాంతిగా ఉన్న దేశాన్ని. రామ్ టెంపుల్ కట్టించారు, మసీదులో కట్టవలసింది, మసీదు ఉన్న ప్రదేశాల్లో మేము రామ్ టెంపుల్ కట్టాం. లక్షల మంది మణిపూర్లో చనిపోతే ఈ రోజుకు టూర్ చేయలేదు. ఏంటి మోదీ చేసిన ఒక మంచి? ఛీ! జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా, సరెండర్ అవ్వద్దు. నువ్వు సరెండర్ అయ్యావు, నిన్ను గెలిపించారా? 25% ఈవీఎం ప్రీప్లాన్ చేసి చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని గెలిపించారు. లేకపోతే పవన్ కళ్యాణ్కి 21 సీట్లు,
50,000 లక్ష మెజారిటీతో రావడం ఏంటి? అసలు బుర్రున్నాడు ఎవడైనా అలాగా ఆలోచించుకుంటూ ఉంటాడా? బీజేపీ 0.8% ఉన్న రాజమండ్రిలో పురంధేశ్వరి గెలవడం ఏంటి? అక్కడ బీజేపీ వైసీపీ యంగ్ లీడర్ మొన్న కలిసి అంటాడు, ఐఎమ్ డిఫీటెడ్ అని. అరే బాబు, నీ ముఖానికి ఆ పదం ఎక్కడ వాడొద్దురా. 2 గంటల ఫ్లైట్లో కూర్చుంటే నువ్వు డిఫీట్ అవ్వలేదు, నిన్ను డిఫీట్ చేశారు, నిన్ను ఓడించారు. 25% ఈవీఎం ప్రీ ప్రోగ్రామ్డ్ ఈవీఎంలతో. దమ్ముంటే చేయమనండి బ్యాలెట్ పేపర్లతో ఎలక్షన్. ఒక్కసారి మొన్న జగన్కి 100 సీట్లు వచ్చాయి. జగన్ గెలిచాడు. అది జగన్కు తెలుసు. పారిపోయాడు బెంగళూరు, డిప్రెస్ అయిపోయి దాక్కున్నాడు. తిట్టా, ఏయ్ తమ్ముడు రారా బయటకు, నువ్వు నీ తరపున నేను పోటీ చేస్తా అని నేను వార్నింగ్లు ఇవ్వబోసరికి ఆయన కొంచెం ధైర్యం వచ్చింది. ఎందుకు? ప్రాణం పెట్టు, అవసరమైతే నాతో రా, కలిసి పోరాడదాం. ఎంతమంది పవన్ కళ్యాణ్, ఎంతమంది చంద్రబాబు నాయుడులు అడ్డుకోగలరు మనల్ని? నువ్వు సోనియా గాంధీనే ఎదిరించావు, మర్చిపోవద్దు. నువ్వు వచ్చినా రాష్ట్రం బాగుపడదు. జగన్ ఎందుకు? ఇప్పుడు కొన్నది 10-13 లక్షల కోట్ల అప్పు, ఇంకో 10-13 లక్షల అప్పు. నేనైతే అప్పు తీర్చగలను, నువ్వైతే రాజకీయం చేయగలవు. ఎంత మంచి కాంబినేషను రావాలి కదా. ఎప్పుడైనా తిట్టానని కోపం ఎందుకు? నేను తిడితేనే నీకు ఆశీర్వాదాలు, నేను తిడితేనే నీకు దీవెనలు. ఒక తండ్రి లాంటోడిని, వయసులో నీకంటే పెద్దోడిని, ప్రపంచ అనుభవం ఉన్నోడిని కలిసి పోరాడదాం, రాష్ట్రాన్ని కాపాడదాం. ఇంత ఓపెన్ ఆఫరింగ్ ఎవరైనా ఇస్తారా? విజయసాయిరెడ్డిని నమ్మావు, నిన్ను ముంచేశాడు. శర్మిలాని నమ్మావు, నిన్ను రోజూ తిడుతుంది ప్యాకేజ్ స్టార్. రా, కలిసి పోరాడదు. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ గాడు మారాడు. వాడు సనాతన ధర్మం అంటున్నాడు. మొన్నటిదాకా నా భార్య క్రైస్తవురాలు, నేను క్రైస్తవుని, నేను యోర్దన్లో బాప్టిజం పొందాను, నా పిల్లలు క్రైస్తవులు అన్న పవన్ కళ్యాణ్ ఈరోజు నేను పూర్ణ అని పిచ్చోళ్ళలాగా ఎగిరిపోతున్నాడు. సనాతన ధర్మం. ఒరే, సనాతన ధర్మోడు క్రిస్టియన్ పెళ్లి చేసుకుంటాడా? సనాతన ధర్మోడు 3 భార్యలు పెళ్లి చేసుకుంటాడా? సనాతన ధర్మవాడు బాప్తిజం తీసుకుంటాడా? సనాతన ధర్మవాడు నా పిల్లలు క్రిస్టియన్స్ అంటాడా? సనాతన ధర్మాన్ని ఇన్సల్ట్ చేయొద్దు. నీకు 1% క్వాలిఫికేషన్ లేదు సనాతన ధర్మంగా. నువ్వు సెక్యులర్. బయటకు వచ్చాయి పోస్ట్ కొరకు సనాతన. ఎందుకు ఊగిపోవడం? అదో బతుక. నీకు మూవీలు లేకపోతే నేను హాలీవుడ్లో ఇప్పిస్తా. స్టీవెన్ స్పీల్బర్గ్కో ఎంతమంది ఉన్నారు హాలీవుడ్లో. మూవీల్లో డబ్బులు లేవు, మూవీల్లో ఫ్యూచర్ లేదు. అన్నయ్య ఏమో కాంగ్రెస్ ప్యాకేజ్ స్టార్ 5,000 కోట్లు సంపాదించాడు, నేను సంపాదిస్తాను. ఇదో బతుక. చరిత్రహీనుడిగా ఉండిపోతారా మీరు? దేశాన్ని కాపాడండి తమ్ముడు పవన్ కళ్యాణ్. దేశాన్ని చూడు, నువ్వేమన్నా 2007లో నా హీరో డాక్టర్ కేఏ పాల్. 2008లో మీ ఇంటికి నేను వచ్చినప్పుడు ఏమన్నావు? మరి మీ బుక్స్ నేను చదువుతాను. మరి ఏది నా క్వాలిటీ ఒకటైనా నీకు రావద్దా? పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈరోజు వరకు ఒంటరి పోరాడుతున్నానే కానీ అమ్ముడుపోయేనా? ఫారిన్ మినిస్టర్ పోస్ట్ బీజేపీ ఇచ్చారా లేదా? మోదీ, అమిత్ షా రూపాల ఉంటుండగా పెద్దిరెడ్డి గారు, ఏనుగుల పెద్దిరెడ్డి టీడీపీ వైస్ ప్రెసిడెంట్, 1.5 గంట కన్విన్స్ చేయమన్నారు. వాళ్ళు కాల్తో తన్నానా లేదా? రాజ్యసభ వద్దన్నానా లేదా? డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫారిన్ వద్దన్నానా లేదా? 2014, 15, 16. 2018లో అహ్మద్ పటేల్ 9 గంటలు 2 సార్లు రేణుకా చౌదరి ఉంటుండగా నా దగ్గరికి వచ్చాడా లేదా? ఫారిన్ మినిస్టర్ ఆఫర్ ఇచ్చాడా లేదా? నేను తీసుకోలే. ఒంటరి పోరాడుతున్నా. ఎప్పటికైనా ఈ దేశం నా ద్వారా బాగుపడుతుంది. ఎప్పటికైనా నేను ఒక ఎంపీయో, ముఖ్యమంత్రో, ప్రధానమంత్రి అవుతాను.
లేకపోతే ప్రజల కొరకు అంబేద్కర్లా ఫైట్ చేస్తాను. ముఖ్యంగా బీసీల కొరకు, దళితుల కొరకు, క్రిస్టియన్స్ కొరకు, ముస్లింల కొరకు. వివాదం 99% హైందవులు పీస్ లవింగ్, వాళ్ళకి గొడవలు ఎడుతున్నావు నువ్వు సనాతన ధర్మం అని. చెప్పాలంటే గంటలు ఉన్నాయి, లైవ్లు ఇచ్చిన వాళ్ళు లేరు. అప్పుడైతే గంటల సార్ మొక్క ఇంటర్వ్యూ ఇమ్మని అనేవాడు రజనీకాంత్ TV9. ఇప్పుడు లైవ్ ఇస్తే పిడుగులు పడుతున్నాయట మోదీ దగ్గర నుంచి. లైవ్ ఇస్తే దున్నేస్తున్నారట. మరి దున్నేరా? మోదీని రోజు తిట్టినాడు, నేను ఒక్కడనే మిగిలాను, ఇంకెవడున్నాడు తిట్టడానికి? మోదీని తిట్టడం అంటే ఏంటి? దేశం పాడైపో. మోదీ మంచోడే, నా శిష్యుడే, నా మిత్రుడే, నాకు దండాలు పెట్టినాడే, కానీ RSS అజెండా చేస్తున్నాడు. ఏం చేస్తాం? పవన్ కళ్యాణ్ కనబట్టలేదా? మీరు సాక్షిలో ఒకసారి ఇంటర్వ్యూ అడగండి, ఇస్తాడేమో. మా ఇద్దరికి ఒక డిబేట్ పెట్టండి. కాదు, ఇద్దరికి ఒక డిబేట్ పెట్టండి తమ్ముడికి. అంతే మరి. ఇప్పుడు ఒంట్లో ఎలా బాగుంటుంది? నువ్వు తప్పు చేసినప్పుడు, నువ్వు పాపం చేస్తున్నావని తెలుసు, అన్యాయం చేస్తున్నావని తెలుసు, నువ్వు సనాతన ధర్మం కాదు పవన్ కళ్యాణ్ అని నీకు తెలుసు, నువ్వు సెక్యులర్ నాకు తెలుసు, మా నాన్న ఇదే అని నువ్వు చెప్పుకున్నావు, మా అమ్మ ఇదే అని నువ్వు చెప్పుకున్నావు. మరి ఇప్పుడు నేను సనాతన ధర్మం అంటే భార్య పెట్టదా? గట్టిగా ఊడుకుంటుందా? తిట్టదా? ఆవిడ ఎవరనుకున్నారు? రష్యన్, సోవియట్ యూనియన్ కొట్టిందంటే ఇడు అయిపోతాడు. మాటకి నేను సనాతన ధర్మం అంటే ఊరుకుంటుందా? తప్పు. నీ భార్యను నువ్వు దూషించొద్దు. ఆవిడ క్రిస్టియన్, నువ్వు హిందూ, నువ్వు ఫాలోవర్ ఆఫ్ జీసస్ అన్నావు, అలాగుండు. తక్షణమే నువ్వు రాజీనామా చేయి, హీరో అయిపోతావు. పవన్ కళ్యాణ్ని నెక్స్ట్ సీఎం చేయడానికి బీజేపీ ప్లాన్ అని చంద్రబాబుకు తెలుసు. చంద్రబాబు మళ్ళా జైలుకి వెళ్ళిపోతాడని లోకేష్కి పోస్ట్ ఇవ్వకుండా తన సొంత కుమారుడికి అన్యాయం చేసి పవన్ కళ్యాణ్కి ఇచ్చాడు. తానా వాళ్ళు చెప్పిందంతా చేస్తున్నాడు. ఇవన్నీ దొంగ మాటలు. పవన్ కళ్యాణ్ మాట ఒకటైనా నీతి నిజాయితీ ఉందా? నువ్వు ఆ వీడియోలన్నీ చూడు, 10 కలుపుతారు దశావతారాలని. నాకు వీడియో వచ్చింది, నీకు పంపమంటే పంపుతాను, సాక్షిలో వేస్తానంటే. దశావతారాలు పవన్ కళ్యాణ్ మాట రోజుకో మాట ఆడింది. ఈ 10 సంవత్సరాలు 10 మాటలు. అమ్మా మాయావతి నువ్వే నా దిక్కు, దేశ ప్రధానమంత్రి అని ఇదే విశాఖపట్నం కాళ్ళ మీద పడ్డాడు. నువ్వు లైవేనా ఇవ్వట్లేదు, మళ్ళీ తిట్టించుకుంటావు. మళ్ళీ మిమ్మల్ని ఎక్కడ తిడతానని మీరు కట్ చేసి ఎడిట్ చేసి లైవ్లు వేస్తారు. అవదే రికార్డింగ్ చేసి మిమ్మల్ని తిట్టి వదిలేసి వాళ్ళని తిట్టినే మీరు పెడుతున్నారు. నేను తమ్ముడిని కలడానికి రెడీ లేదు, ఆయన పిలవలేదు, పిలవాలి కదా, పిలిస్తే వెళ్తాను. ఆయన పిలిచిన ఒకటే. అంటే వీళ్ళందరూ ఎవరు? వాళ్ళ మొఖానికి ర్యాంకులేట్ -1, -6, -8, -10. వాళ్ళు ఏం చేశారు? ముఖ్యమంత్రి అయిన తర్వాత సర్వనాశనం చేసేసారు. అది. థ్యాంక్ యూ వెరీ మచ్.